మార్చ్ 31 దేవుని వాక్య ధ్యానం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తన 55:22. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషముగా ఆనందంగా ఉండటానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకొని ప్రభువా అని ఆయన వైపుకు తేరి చూస్తూ ఆయనలో నువ్వు బలము పొందుకున్న వారంగా ఉండాలని దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు మన భారం మనమే మోయడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి చెప్పడానికి కూడా చాలామందికి మనసు రాదు. మనసులో అనుకుంటారు ప్రభువుకి చెప్పాలని, అంటే ప్రార్థించాలని. కానీ ప్రార్థించలేని స్థితిలో ఉంటారు. ప్రార్థిద్దామనుకుంటారు కానీ మోకరించలేరు. చెప్దామనుకుంటారు కానీ చెప్పలేరు. అది అపవాది వారికి వేసే ఒక తంత్రం, మంత్రం, కుతంత్రం. వాటిలో నువ్వు చిక్కుకొని నీ భారాన్ని నువ్వే మోసుకుంటే ఎప్పటికీ ఆ భారాన్ని నువ్వు తొలగించుకోలేవు. ఇప్పుడే ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతూ ఉండగా ఈ క్షణమే, ఈ మాట విన్న క్షణమే మోకరించగలిగితే మోకరించి, నిలబడగలిగితే నిలబడి, కూర్చుని ఉంటే కూర్చుని, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలం ముందున్నా, నీది ఏ భారమై ఉన్నదో ఆ భారం గురించి ఒక చిన్న ప్రార్థన నువ్వు చెయ్యి. అంటే ప్రభువుకి నీ భారాన్ని అప్పగించు. ప్రభువా, నాకు ఈ భారం ఉంది, నా ఆఫీసులో ఈ భారం ఉంది, నా వ్యక్తిగత జీవితంలో నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతూ ఉన్నాను, నా మానసిక పరిస్థితి, నా ఆధ్యాత్మిక పరిస్థితి, నా శారీరకమైన పరిస్థితి ఇలా ఉంది నాయన, నన్ను క్షమించు తండ్రి, నా ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను అని ప్రభు దగ్గర నీవు సరెండర్ చేసుకో. ప్రభుకి ఆ సమస్యను గురించి చెప్పు, ఆయనకు అప్పగించేయి. ప్రభు నీకు అద్భుత రీతిగా ఆ సమస్యనే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉండగా నువ్వు ఎందుకు బాధపడడం, ఎందుకు భయపడడం, ఎందుకు చింతపడడం, ఎందుకు కలవరం పొందడం? నీ భారము నా మీద మోపము అని ప్రభువే చెప్పాడు కదా. నీ భారము నా మీద మోపు అని ప్రభువే చెప్పాడు. అలా మోపగలిగినప్పుడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు. మత్తయి 11:28 సమస్త భారము ఎవరైతే మోస్తున్నారో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పారు కదా. కాబట్టి ఆయనే పిలుస్తూ ఉండగా ఆయన యొద్దకు రండి. ప్రభువు మీ భారాన్ని తొలగించి మీకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, పాప భారాన్ని తొలగించావు, శారీరక భారాన్ని, ఆత్మీయంగా వారికి ఉన్న మానసిక ప్రతి భారాన్ని తొలగించి వారికి నెమ్మదిని దయచేయమని, వారి కోరికలను నెరవేర్చమని ప్రార్థించుచున్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.